హాయ్ అండి, నేను వల్లిని. ఇడ్లీ పిండితో బోండాలు. నూనె అస్సలు పీల్చవు, పావు గంటలోనే రెడీ. రోజు ఇడ్లీలు తినడం బోర్ అనిపించినప్పుడు ఇలా ఆనియన్ బోండా చేసుకోండి. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఇడ్లీ పిండిని తీసుకుని అందులో తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర తరుగు వేసేసి బాగా కలపండి. మీకు పచ్చిమిర్చి అలా తగలడం ఇష్టం లేకుంటే పచ్చిమిర్చి, అల్లం కోర్సుగా దంచుకుని వేసుకోండి. పచ్చిమిర్చి, కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. హీట్ ఎక్కిన ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని బోండాలని వేసేసుకోండి. ఈ బోండాలకి ఇడ్లీ పిండి కాస్త గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీల్చుకోవడంతో పాటు క్రిస్పీగా ఉంటాయి. పిండి జారుగా ఉంటే కొంచెం మైదా అయినా వరిపిండి అయినా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఇప్పుడు రెండు వైపులా ఈవెన్గా ఎర్రగా అయినంత వరకు బోండాలని ఫ్రై చేయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని, అలాగే పిండిలో కొంచెం వంట సోడా వేయడం వల్ల బోండాలు గట్టిగా రాకుండా స్పాంజిలాగా వస్తాయి. వీటిని పల్లీ చట్నీతో తిన్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు సూపర్ టేస్టీగా ఉండే బోండాలని ఇలా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.